హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా కూడా నిద్రలో కూడా ఆ గొంతే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క ఇష్యూ పైన బయటకు వచ్చి స్పందించడం వల్ల తనకు చాలా పాజిటివ్గా రియాక్షన్ కూడా వస్తుంది ఇప్పటికి కూడా. సో ఆ గొంతుకి అంత బ్రాండ్ క్రియేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. తన ప్రస్తుతం మనతో పాటు ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. మరి తను ఎవరో కాదు, ప్రస్తుతం మదర్ ఫౌండేషన్. మరి అక్క అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఖచ్చితంగా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు తెలిసి మీ అందరికి గుర్తుపట్టినట్టున్నారు. అందుకే నేను డైరెక్ట్ చూపిస్తా. మరి మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. అవునా, గొంతు ఓకేనా ఇప్పుడు? ఓకేనా? ఓకే మేడం. సో ముందుగా ఈ ఇష్యూ పైన మీరు రావడం జరిగింది. అంతకుముందు కూడా మీ గొంతుకి చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో మీ గొంతు వినగానే చాలా మంది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, చాలా మంది భయపడుతున్నారు. అనంటే మొదటి నుంచి అంతేనా, లేకపోతే ఈ యొక్క ఇష్యూ తర్వాత ఆ గొంతు అలా బయటకు వచ్చేసిందంటారా? చాలా డిస్కషన్స్లో మాట్లాడుతుంటా. గొంతు అని కాదు, భావం చెప్పడం అనేది నాకు ఒక ఫౌండేషన్ 22 ఇయర్స్ నుంచి వాళ్ళలో ఉన్న లేడీస్ సైకాలజీ మనం అన్నట్టుగా కట్టుబాట్లతో పాటు మనం అనేది ఉన్నది. బట్ ఇప్పుడు ఇక నిన్న జరిగిన పరిణామాల గురించి నేను మాట్లాడదలుచు కదా. మీరు కవిత ఇష్యూ అడుగుతామన్నారు. సరే, కవిత రాజకీయాలకు వచ్చింది ఒక మహిళగా ఏంటి అనేది మీరు అన్నారు. డెఫినెట్గా దాని గురించి మాత్రం నేను చెప్తాను. ఓకే ఓకే మేడం, తప్పకుండా మాట్లాడదాము. సో ఇది క్లోజ్ అయిందని అందరికీ తెలుసు. సో ఇది క్లోజ్ అవ్వడానికి కారణం మీరు మాట్లాడిన మాటల వల్ల తను సారీ చెప్పింది అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. సో తను ఒకటే మాట అన్నది ఏంటి అంటే, ప్రజెంట్ వైరల్ అయ్యింది ఏంటి అని అంటే, సో మీ కట్టు కానీ మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, కానీ మీ నోరు మాత్రం కంపు అనే విధంగా మాటలు కూడా బయటకు వచ్చినాయి. దానికి సారీ కూడా చెప్పింది. ఇది ఏ విధంగా తీసుకున్నారు మీరు అప్పుడు? నేనైతే ఇప్పుడు అనుషయ ఇస్సి గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది అయిపోయింది. ఇక దాన్ని మళ్ళీ నేను నేను చేయడానికి నేను సిద్ధంగా లేను. అది అయిపోయింది కదా, అయిపోయిన దాని నుంచి లివ్ ఇట్. ఎందుకంటే మీరు మహిళ, నేను మహిళనే. ఓకే, చెప్పాము, మాట్లాడాము, మన అభిప్రాయం తెలియజేస్తాం. దట్స్ ఆల్. ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. దాని గురించి ఇంకా మనము ఫ్యూచర్ ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ మీకు వచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుంది, దీని గురించి చెప్పండి. మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా. అంటే వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. పాన్ ఇండియా అంటే నాకు తెలిసి న్యూయార్క్ నుంచి మనకి చాలామంది, యూఎస్ నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు. ఎన్జిఓ పరంగా కూడా చాలామంది సెర్చ్ చేశారంట యూట్యూబ్లో మనం చేసే కార్యక్రమాల గురించి. మదర్ ఫౌండేషన్ ఒక ఒంటరి స్త్రీకి ఏం చేస్తుంది అనేది, అది వాస్తవం. నేను వాస్తవాలని మాట్లాడను. ఒంటరి స్త్రీల మీద ఫైట్ చేయడము, వాళ్ళ మనోధైర్యాన్ని ఇవ్వడము, వాళ్ళకు ఒక భరోసా కల్పించడము అనేది నా ఇంటెన్షన్ అనమాట. అంటే మగవాడితో సమానంగా నేను నా ఇంటెన్షన్ ఒకటి ఏం తెలుసా, భర్త చనిపోయినా కూడా మగవారు లేడు అనేది బాధపడకుండా ధైర్యంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్తాను నేను. నా ఇంటెన్షన్, నా భావం ఏంటంటే, నా వ్యక్తిగతంగా ఒక ఉమెన్గా భర్త చనిపోతే ఆయనతో పాటు మన జీవితం అయిపోయిందని అనుకోకూడదు. ఒక ఒంటరి మహిళకి భరోసా కావాలి. భరోసా కరువైందమ్మా ఇప్పుడు సమాజంలో. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరం బిజీ అయ్యాం. టైం తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో తొంగి చూడడానికి రెడీగా ఎవరు లేరు. కాబట్టి ఒక ఎన్జిఓ పరంగా నేను ఒక ఒంటరి మహిళల కోసం, బలహీన వర్గాల మహిళల కోసం 2003లో స్టార్ట్ చేశాము. ఇవాళ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు స్టిల్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ఎన్జిఓ రన్ అవుతుంది. ఒకటే చెప్తాను, మగవాళ్ళకి సమానంగా ఆర్థికంగా ఎదగండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అమ్మాయిలు కూడా సెన్సిటివ్గా కాకుండా కుటుంబ నేపథ్యం నుంచి స్ట్రాంగ్గా ఉండాలి. సమాజంలో ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికెవరు తోడు ఉండరు. ఫస్ట్ మనం ఉమెన్ ఒక స్ట్రాంగ్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ అనేది ఏంటంటే 100% మగవాళ్ళతో సమానంగా ఉండాలి, మీ కాళ్ళ మీద నిలబడాలి, హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయాలి, మీకు అనుకున్న భాగస్వామిని మీరు ఎంచుకునే రైట్ మీకుంది. సో మనకు రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది. అయితే కొన్ని మనం రాజ్యాంగంలో ఉన్నాయి, కొన్ని ఏం చేస్తామంటే మనం పాటించాల్సిన అవసరం వస్తుంది. సో చాలా మంది ఏంటంటే నా ఫ్రీడమ్ నా లైఫ్ అనే విధంగా కూడా నేను అనేది ఏంటంటే, మనం ఎవరి గురించి మనము మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ బేసికల్గా నా ఇంటెన్షన్ ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, ఏదేమున్నా మన కుటుంబ నేపథ్యం నుంచి
మనము ఒక మగవాడితో సమానంగా ఎదగాలి. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసుకుంటేనే సరిపోతుంది. అవును. ఇప్పుడు జాబ్ చేయకపోతే సరిపోవట్లేదు. సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లివింగ్ అంటే ఇప్పుడున్న కాస్ట్ ఇవన్నీ పెరగడము, జీతాలు అయితే పెరగట్లేదు. కోవిడ్ నుంచి తర్వాత ఎక్కువైపోయింది. అవును. కాబట్టి ఇద్దరు ఇప్పుడు మీరు చక్కగా ఒకప్పుడు ఇప్పుడు మీరు మగవాళ్ళతో సమానంగా మీరు పని చేస్తున్నారు. పనిచేస్తున్నాం. కాబట్టి సో ఇప్పుడు మీ హస్బెండ్‌ని కూడా మీరు కూడా ఆ లెవెల్‌లోనే కోరుకుంటారు. Yes, మంచి నాకు కూడా అది ఇటు అంటే సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేరే. హ్మ్. సాఫ్ట్‌వేర్ అంటే వేరే వాళ్ళని కోరుకోవట్లేదు. అవును. కాబట్టి అమ్మాయిలకు కూడా కొంచెం మంచిగా ఫ్రీడమ్ వచ్చింది. అట్లా మరి పూర్వకాలంలో అట్లా లేదు. లేదు. అవును. తల్లిదండ్రులు ఈ అబ్బాయిని తీసుకొస్తే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేవాళ్ళు. కాబట్టి తరాలు మారినా, యుగాలు మారినా మన మనమందరం కూడా మహిళలము అలర్ట్‌గా ఉండాలి. మంచిగా మగవాళ్ళతో సమానంగా హ్యాపీగా అన్ని దాంట్లలో దూసుకెళ్ళాలి. నాకు ఓకే. నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలు అట్లా మంచిగా పని ఒక చేసుకోవడము. అబ్బాయిలాగా ఉండడం, ఒక అబ్బాయిలా మోరల్ పని సపోర్ట్ చేయడం అయినా ఏదైనా కూడా. పని చేయడము, తల్లిదండ్రులకు ఒక సపోర్టింగ్ ఉండడము, హస్బెండ్‌కి నేనున్నానని ఒక మహిళ ధైర్యం వేరు ఉంటది. అవును. సో హ్యాపీగా ఉండాలి, కలర్ఫుల్‌గా ఉండాలి, లైఫ్ నీట్‌గా ఉండాలి, నిండుగా ఉండాలనేది సంధ్యక్క ఒక ఫౌండేషన్ నుంచి మనం మన వ్యక్తంగా మన మన అభిప్రాయం మనం తెలియజేసినాం కానీ మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలని కానీ ఎవరిని కించపరచాలనేది నాకు ఎప్పుడు కూడా ఉండదు. నేను మా ఎన్జిఓలో కూడా అదే చెప్తాను. హ్యాపీగా ఉండాలి అంటే మీరు కూడా మీ ఇంట్లో మీకు గౌరవం పెరగాలంటే మీరు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నిలదొక్కుకోవాలంటే సరే మీరు ఇప్పుడు చాలా మంది అన్ఎడ్యుకేటెడ్సే ఉంటారు. ఎడ్యుకేటెడ్స్ అంటే 10th 9th అట్లా చదువుకున్న కొంచెం ఇంటర్ ఉంటారు. ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు ఇస్తున్నారమ్మా జాబులు? ఇప్పుడు ఎవరు సాఫ్ట్‌వేర్ చదువుకున్న వాళ్ళకే జాబులు లేవు. లేవు. సో కాబట్టి స్వయం ఉపాధి అనేది మనం ఇంట్లోనే వండుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చేసుకోవడానికి ఒకవేళ ఉపాధి లేకపోతే మనది మనం చేసుకోవచ్చు. మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకొని అవును. చాలా ఉన్నాయి. మన ఫాల్స్ మనము తీసుకొని బొగ్గం కొంతమంది వర్కులు గాని ఇలాంటివి. ఇవన్నీ ఇంటి దగ్గర ఉండి చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఒక సంధ్యక్కగా నేను ఒక సూచన ఇస్తుంటాను అన్నమాట. సో వాళ్ళ భావాలు తెలుసుకోవడము డెప్త్గా నేను మహిళల పైన పిహెచ్డీలు చేసిన. అంటే నేను కాలేజీలకు వెళ్ళి పిహెచ్డీలు చేయలేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేదు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము, గవర్నమెంట్ దిగేదాకా నేర్చుకున్నాం. బట్ 22 years లోపల నేను మహిళలను ఒంటరి స్త్రీ పడుతున్న బాధని అతి దగ్గరగా చూసిన. నేను పెరిగిన వాతావరణం ఉండొచ్చు, నాకు జరిగిన సంఘటనలు ఉండొచ్చు, చుట్టుపక్కల వాతావరణం ఉండొచ్చు, మన జీవితంలో ఎదురైన సమస్యలు ఉండొచ్చు. అది నేను సైకాలజీగా బాగా ఫిక్స్ అన్నమాట. సో ఆ రకంగా పోతూ నా అనుభవాన్ని వాళ్ళకి చెప్తూ వాళ్ళ అనుభవాలను 10 మందికి షేర్ చేస్తూ నేనున్నాను అనేది ఒక భరోసా అనేది మాత్రం సమాజంలో మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ తెలియదు, ఎవరైనా సరే నేనున్నానని ఒక భరోసా కల్పించే వాళ్ళే ఫస్ట్ గొప్పోళ్ళు. సెకండరీ డబ్బు. డబ్బు తర్వాత ఫస్ట్ నేనున్నా అనేది భరోసానిస్తుంది. ₹1,00,00,000 ఇట్లా చూసినా కూడా భరోసా రాదు. నేనున్నా నీకెందుకు, నేను ఇక్కడ ఉన్నా అంటే ఆ సపోర్ట్ లేకుండా జీవితంలో బాధపడే వాళ్ళు ఎంత వేదన ఉంటుందో తెలుసా అమ్మ. సైకాలజీగా వాళ్ళు మోరల్గా అసలు ఎంత బాధపడుతుంటారో తెలుసా. నేను అనేది అందుకే అంట ఫ్రెండ్షిప్ ఇట్లాంటి మంచి ఫ్రెండ్షిప్ చేయాలి, ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ అయితేనే అన్ని షేర్ చేసుకోగలుగుతాం. కాబట్టే మేము గ్రామీణ ప్రాంతాలలో మహిళలకి ఒక థాట్ మీదకి తీసుకొచ్చి ఒక 50 మందికి ట్రైనింగ్ ఇస్తే అప్పటి వరకు వాళ్ళెవరో వీళ్ళెవరో పెద్దగా టచ్లో ఉండరు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 45 రోజులు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరికొకరు ఒక భరోసా, గదే భరోసా. ఆమె ఏం చేస్తుంది, ఆమె భరోసా ఏం కల్పిస్తుంది ఏంటంటే డబ్బు కాదండి. నేను డబ్బున్న వ్యక్తిని కాను. నా విలువైన టైంని నేను కేటాయిస్తున్న సమాజానికి. సంధ్యారెడ్డి డబ్బులు పంచుతుంది, డబ్బులు ఇస్తుంది, ఏదో చేస్తుంది అని కాదు. నాకున్న 1 hour 2 hours సమాజానికి నాకెవరేం చెప్పలేదు, నాకు అనిపించింది నేను చేశా. సో నేను ఎవరి నుంచి కూడా ఏం ఆశించను. వాళ్ళకి మనకున్న హెల్ప్ వాళ్ళకి చెయ్యాలి అనేది మాత్రం కొంచెం ఈ ఒంటరి స్త్రీల గురించి మాత్రం మనం కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఒక భరోసాను కల్పించాలి, ఒక ఆసరా కల్పించాలి. ఆసరా అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మందికి సపోర్ట్ గా నిలిచారు? నేను 3 లక్షల మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చిన, బలహీన వర్గాలకి 32 వేల పైచీలకు వాళ్ళకి ఒంటరి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేయించాం దాతల ద్వారా. సో నేను ఎప్పుడు ఎక్కడ మీరు నమ్మరు, నాకు ఇన్స్టా ఫేస్బుక్లు ఇవేమి ఉండవు. యూట్యూబ్ నిన్నమన్నా ఈ 2-3 మా కొంచెం ఈ ఆన్లైన్ అయినాక కోవిడ్ తర్వాత రీసెంట్గా ఒక 1 month ఒక 6 months 1 year బ్యాక్ ఆ ఇన్స్టాని కూడా మేము ఎలా చేస్తున్నామంటే మనం చేసే సేవలు 10 మంది చూడాలి, చూసి మీకు ఎక్కడైనా సెంటర్ కావాలన్నా ట్రైనింగ్ ఇవ్వాలన్నా అట్లా అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది అనమాట. సో అలా కొంచెం
నాకు ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళను ముందుకెళ్ళాలని ఒక ఆలోచనతో ఉంది. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ నాకు ఒక శక్తిని ఇస్తున్నాడు ఒక గొప్పగా. తను బాగా సపోర్టింగ్ అనమాట. సో ముందుకెళ్తున్నాం. ఎక్కడ పోయినా ఓన్ చేసుకుంటారు ప్రజలు. ఒక సంధ్యక్క సైన్యం అంటే ఒక అక్కజల్లలాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోతుంది. సో ఎప్పుడు కూడా మనోధైర్యం కోల్పోవద్దు అనేది సంధ్యక్క ఇంటెన్షన్. ఎవరిని ఉద్దేశించి మాట్లాడే ఉద్దేశం సంధ్యక్కది కాదు. అట్ ద సేమ్ టైం మహిళలు రాజకీయంగా కూడా ఎదగాలి. రాజకీయాలలో ఎదిగితే సత్యతబలలోకి వెళ్తే మనకి ఇంకా బాగుంటుంది అనేది ఉద్దేశం. ఓకే, రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అక్క, ఇంతకు ముందు మేడం మీరు కొన్ని వీడియోస్ మేము చూసినప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు అవ్వచ్చు, అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్కి సంబంధించి పావని గౌడ్ గారి నుంచి కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే అప్పుడు రాజకీయాలలో అలా మాట్లాడితే ఎదుగుతామనే విధంగా మీరు మాట్లాడడం జరిగిందా? లేదమ్మా, ఒక రాష్ట్ర సీఎం మనం ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు బీఆర్ఎస్ ఉండండి, బీజేపీ ఉండండి, కాంగ్రెస్ ఉండండి, కానీ ఒక మహిళగా మనము ఒక రాష్ట్ర సీఎంని పట్టుకొని మూతి పండ్లు రాలగొడతాము, ఇట్లా రాలగొడతాము, పీసీసీని పట్టుకొని నేను వీడియో కూడా చూపించాను. ఆ చూపించేసి మనము విమర్శించాలి. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఒక వ్యక్తిని నీ 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 ఇంట్లో వాడు వచ్చిండు, తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉన్నవా, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. ఒక పార్టీ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్న. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నేను యాక్చువల్లీ ఆమె సోషల్ మీడియానంట, పార్టీలో కూడా ఎక్కడ పని చేయలేదు. ఎందుకంటే తుల ఉమ్మక్క, సునీత గారు, ఆ తర్వాత సుశీల, ఇంకా చాలా మంది ఉన్నారు ఆ తరుణంలో పనిచేసిన వాళ్ళు, మాలోత్ కవిత వాళ్ళు, ఇంకా ఎవరెవరో. తుల ఉమ్మక్క అయితే మాకు ఉద్యమంలో బాగా పరిచయము, తెలంగాణ నుంచి బాగా సపోర్ట్, అమ్మాయిల అధ్యక్షురాలు కూడా ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు చాలా మందికి తెలుసు. కానీ ఈ అమ్మాయి ఎవరో మనకు తెలియదు. అంటే సోషల్ మీడియా అంటే ఏంది, ప్లాట్ఫామ్ అనమాట. డబ్బులు మనం ఏది ఇస్తే, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదవాలి, అంతే కదా సోషల్ మీడియా. నేను అనేది ఏంటంటే, మీరు విమర్శ ఎవరి మీద చేస్తున్నారు? మీ వీడియో నేను ఉట్టిగానే గాలికి మాట్లాడాల, వీడియో చూపించుకుంటూ ప్రతిదీ మాట్లాడాను. నేను ఎప్పుడు స్పందించలా. ఒక సీఎంని పట్టుకొని గుంపు మేస్త్రి, అది వాట్ యు మీన్? నేను ఒక కాంగ్రెస్ పార్టీకి నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఒక పార్టీ పరంగా నేను పార్టీకి న్యాయం చేశాను అనిపించింది. మనం స్పందించలేదు అనుకోండి, ఒక సీఎంని రెస్పెక్ట్ లేకుండా మా పీసీసీ గారిని అనడము, తనను ద్వేషించడము, ఒక ఆయన ప్రధాన ఉపాధ్యాయుడు మా పీసీసీ గారు. సో ఆయనకు అన్ని మోరల్స్ ఉన్నాయి, ఆయనను కూడా అనడము, తెలంగాణ రాష్ట్ర సీఎంని పట్టుకొని, సరే వాళ్ళ స్థాయి వాళ్ళు విమర్శలు, అది వేరు. నువ్వు ఒక సోషల్ మీడియా అమ్మాయివి, నీకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు, స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మనం కొంచెం ఆ ఆధారాలతో ఉండాలి. ఎందుకు అనంటే, ఆ విషయాలల్లో నేను ఆ రోజు చెప్పాను, నేను నా స్థాయి కాదు, కానీ స్థాయి తగ్గి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. పార్టీ వాళ్ళని అన్నప్పుడు అలాంటి వాళ్ళని ఖండించకపోతే ఆ పదవులకు న్యాయం లేదనేది మాట్లాడాను. అంతేగాని నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయడం ఉండదు. పార్టీలలో మహిళలము మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలి. చాలా మంది ఈ కోణం ఒక్కటి చూసిండ్రు, ఆ కోణం చూసిండ్రు. ఏ కోణాలు చూసినా ఏదున్నా మెసేజ్ అయితే ఒకటే ఇచ్చాను. సో పార్టీ పరంగా నేను ఎవరిని ఏదన్నా ఉంటే విమర్శించండి, తప్పలేదు. అంతేగాని సొంతంగా నీ ఇంట్లో చచ్చిండా, గుంపు మేస్త్రి, ఇది వాడు ఏం టాక్? ఇది ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాను? మనమేంది, మన స్థాయి ఏంది? స్థాయి తగ్గట్టు ఉండాలా లేదా? మీరు స్థాయికి, ఇప్పుడు ఏదో ఒక స్థాయి ఉంటేనే మీరు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎవరిని అడితే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారా? నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీడియో చూసిన తర్వాతనే అద్దు అడుపు లేకుండా పోయింది. చెయ్యండి, మీ గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఇది చేసినామని చెప్పుకోండి, తప్పలేదు. కేసీఆర్ గారు మా నాయకుడిని అన్నప్పుడు మనం అనాల్సి వస్తుంది. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే ఆయన ఉద్యమకారుడు, దాంట్లో మీరు మన చరిత్రను తూడ్పలేము. కాబట్టి నేను 100% తన విలువ తనకే ఉంటుంది. తన 100% తన మాజీ సీఎంగా తెలంగాణ బిడ్డ కేసీఆర్ అనేది ఐఎమ్ రెస్పెక్ట్ అన్నమాట. బట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు మనకేమంటే ఒకేళ్ళు ఇట్లా చూపించినప్పుడు 4 ఏళ్ళు మనం చూపిస్తాయి. కాబట్టి అప్పుడు మీ నాయకుని కూడా అనాల్సి వస్తుంది. అంటే మీరే కదా అలా మాట్లాడేది. కాబట్టి మీరు పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడండి. మీరు సరే, మీరు 6 గ్యారంటీలు అన్నారా, దాని మీద మాట్లాడదాం. లేకపోతే మీరు 3 ఎకరాల భూమి అన్నారు, మరి మీరెందుకు ఇవ్వలేదు? దళితునికి సీఎం ఇస్తామన్నారు, మీరెందుకు ఇవ్వలేదు?
మేము దీనికి ఇవ్వలేదని అట్లా చెప్పాలి. నువ్వు 2 ఏళ్ళకే ఓపిక లేకపోతే మొత్తం చరిత్ర మొత్తం తెలుసు. ఒక పార్టీలో నువ్వు ఒక పార్టీలో నువ్వు సభ్యురాలివి కాదు. ఒక పార్టీలే నువ్వు పార్టీ ఒక తెలంగాణ ఉద్యమం చేసిన దానివి కాదు. స్క్రిప్ట్ చదువుకొని నీకే అంత మాట్లాడుతున్నప్పుడు కొన్ని పార్టీ సిద్ధాంతాలను పట్టుకొని కట్టుబాట్లతో ఉన్న వ్యక్తులం మేము. అంతేగాని ఏ మహిళలను మనము మనోభావాలను కించపరచాలని కాదు, అది కాదు. నేను ఒక అక్కలాగా ఖండించిన. తను అలా మాట్లాడినప్పుడు అలా కాదురా అని చెప్పేసి చెప్పాను. కాకపోతే గట్టిగా చెప్పాను. గట్టిగా చెప్పు. అంతే తప్ప రాజకీయాలలో కక్షలు ఏముంటాయమ్మా? కామన్ అది. ఎక్కడైనా కలిసినప్పుడు అయినా అట్లా కాదురా, అట్లా మాట్లాడాల్సి లేకుండే, నువ్వు ఇట్లా మాట్లాడు. ఎవరైనా భయపడుతున్నారా మేడం ఇప్పుడు మీకు? దేనికి? నార్మల్ గా ఇప్పుడు ఒక సంధ్యకార్ అంటే ఒక బేస్ వాయిస్, చాలా మంది మాట్లాడడానికి కూడా ఇప్పుడు భయపడుతున్నారు. మీరు కూడా చూస్తుండొచ్చు రీల్స్ లో కానీ, సంధ్యక్క పవర్ టైగర్ అనే విధంగా కూడా కొన్ని పదాలు కూడా వాడుతున్నారు మీ పైన. సో భయం అనేది ప్రేమనే ఉంటదమ్మా. భయం అనేది నా దగ్గర భయపడి నా వాయిసే గట్టిగా ఉంటది. మరి అందరూ అదే అంటారు. అంటే అది బై బర్త్ లో వచ్చింది. దేవుడిచ్చిన వరం అంటే ఎంత కంట్రోల్, ఎంత చిన్నగా మాట్లాడదామన్నా సూట్ అవ్వట్లేదు. అది పక్కలకి వినబడదు అంటే వినబడనది కాదు, నాది నాకే. అవునా, అయ్యో అదేంటి ఇంత స్లోగానా? అది అది నటించడం. సంధ్యక్క నటించదు. ఓకే, మనసులో ఏది ఉంటే అది చెప్తుంది అంతే తప్ప ఎవరిని మనం చేసే వ్యాఖ్యలు వాళ్ళని మనం పర్సనల్గా డ్యామేజ్ చేయడం అని కాదు, అట్లా ఏది ఉండదమ్మా. సో నేను ఆ విషయంలో అందరు ఖండించిండులే. ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎంని పట్టుకుని ఆ మాట నాకు ఇప్పటికీ చెప్తున్నా. నేను అట్లాంటి అమ్మాయి మీద కేసు బుక్ చేయాల్సింది తెలుసా? ఒక కుంపు మేస్త్రి అంటే ఏందమ్మా? ఏంది చెప్పండి మీరు అర్థం? మేస్త్రిని అవమానించినట్టు. నువ్వు అవమానించలేదు మేస్త్రిని? ఆడపిల్ల అని చెప్పేసి చెప్పావు. నువ్వు ఉద్యమంలో, ఆయన ఉద్యమం నువ్వేం చూసినావు? ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండు? అప్పుడు ఎక్కడున్నాడు? ఎవరు సపోర్ట్ ఉన్నాడు? తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉద్యమం పేరు చెప్పుకొని రాలా. ఉద్యమం పేరు చెప్పుకొని సీఎం కాలేదు. ఇండిపెండెంట్గా ఒక్కొక్క స్థాయి నుంచి ఎదుక్కుంటూ వచ్చాను. కాబట్టి నేను అన్నా చరిత్ర తెలుసుకోమని చెప్తున్నా. నేను ఎవరిని ఏమనట్లేదు, చరిత్ర తెలుసుకోండి. ఓకే, రేవంత్ రెడ్డి గారు మీకు చాలా దగ్గర, బాగా తెలుసు అనే విధంగా కూడా అంటున్నారు. ఇంకా ఒక జిల్లా వాళ్ళము, ఒక ప్రాంతం వాళ్ళము, ఒక కమ్యూనిటీ వాళ్ళు అన్నప్పుడు కొంచెం రిలేటివ్స్. సో రిలేటివ్స్ అయినా కూడా నేను అంటే పార్టీ పవర్స్ మీ దగ్గర చాలా ఉన్నాయని నేను అట్లా ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకోను. అభిమానిస్తా. రేవంత్ అని అంటే నాకు టీడీపీ పూరినప్పటి నుంచి అభిమానం. అంటే ఒక్కొక్క వ్యక్తి పార్టీలను చూడని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పార్టీల పరంగా మనము ఒక్కొక్క వ్యక్తి, నా వ్యక్తిగత అభిప్రాయం అంటే నాకు ఒక అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు అంటే ఇండిపెండెంట్గా ముందుకు వచ్చారు కదా, అలాంటి వాళ్ళని మనం సపోర్టింగ్ అంటే తనను స్ఫూర్తిగా తీసుకుంటాను. అంతేగాని రిలేటివ్స్ కదా అని ఉండదు. నేను రిలేటివ్ గాను ఆయన, ఇప్పుడు నేను రేవంత్ అన్న రిలేటివ్ అన్న, అందరికీ అన్న అన్న అంటారు. సో ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఎన్నో ఇవాళ ఎంత కష్టపడుకుంటూ వచ్చారు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నరకము. కానీ అట్లా డైనామిక్గా ఉండాలి. ఏదో నాన్న పేరు చెప్పుకొని అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కేసీఆర్ కుటుంబంగా తప్ప అట్లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కూడా కాదు. తను సొంతంగా ప్రజలు ఓన్ చేసుకున్నారు తన వాయిస్ని, తన బేస్. సరే కొంతమందికి ఇష్టం లేకుండా వచ్చు, అందరినీ మనం మెప్పించలేదు, అందరికి మనం నచ్చాలని కూడా రూల్ లేదు. సో ఏదేమున్నా కూడా అందరం మనం కొంచెం రాజకీయాలలో మనం చూసి కొంచెం ఆదర్శంగా ఉండాలి అనేది నా అది. అంతే తప్ప ఎవరిని మనము అనేది ఏముందమ్మా. పార్టీ సిద్ధాంతాలు, ఎవరి పార్టీ వాళ్ళకి సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాల ప్రకారంగా ప్రజల మనోభావాలను తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. మంచిగా 5 సంవత్సరాలు చేస్తే మనం ఆదరిస్తారు, లేకపోతే ఇంకో పార్టీకి ఇస్తారు. దట్స్ ఆల్. అంతకుమించి ఇంకేం లేదు కదా. ఏం లేదు. సో మరి జాగృతి అధ్యక్షురాలు కవితక్క గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్గా కౌన్సిల్లో ఏడవడం జరిగింది, బాధపడడం జరిగింది. నా ఆత్మవిశ్వాసం కోసమే నేను ఉంటున్నాను అని ధైర్యంగా మాట్లాడింది. మళ్ళీ పులిలాగా లోపలికి వస్తా, మళ్ళీ మాట్లాడతాను విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏడ్చుకుంటా మాట్లాడడం కూడా జరిగింది. అంటే పార్టీ నుంచి సడన్గా సస్పెండ్ చేయడము అనేది, సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ఒక మహిళగా అయితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక మహిళగా తనతో ఉన్న పరిచయం, ఒక 5 years జర్నీ చేశాము, తెలంగాణ ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్నాము, ఒకటే జైలుకి పోయినాము, ఒకటే దగ్గర ఉన్నాము, రైల్వే జైలుకి వెళ్ళాము, ఉద్యమం కోసం బాగా ఫైట్ చేసాము. బతుకమ్మ గురించి, బతుకమ్మ కల్చర్ అనేది కూడా బాగా తెలంగాణ జాగృతిని చేశాము.
సో ఏదేం చేసినా ఒక ఉద్యమం చేసినాం కాబట్టి ఏదేమో నీ ప్రపంచంలో ఒక ఆడ పిల్లకి పిల్లలంటే పంచప్రాణం ఉంటుంది. మగ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భర్త అయినా ఫస్టే అనుకున్నా కూడా ఫస్ట్ భర్త కన్నా ఎక్కువ నా పిల్లలు అనుకుంటారు. సో పిల్లల మీద ప్రమాణం చేసేటప్పుడు తన గొంతులో స్వరం అనేది కొంచెం మూగబోయింది. అది చూసినప్పుడు ఒక ఆడబిడ్డగా ఒక చెల్లిగా కొంచెం పెయిన్ వచ్చింది నాకు కూడా. లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంది అన్నప్పుడు నేనైతే దగ్గర నుంచి చూసా కాబట్టి నమ్మానండి. ఎవరి అభిప్రాయాల గురించి నాకు తెలియదు, కానీ ఆ అభిప్రాయాన్ని మనము చచ్చిన పాముని ఇంకా చంపడము ఇంకా అది కావడం అనేది తప్పులు అందరూ చేస్తూ ఉంటారు ప్రజలు. నేను అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఇంకా అది ఇంకేమంటారు వాళ్ళ తల్లుల బాధ అవన్నీ కూడా ఊరికే పోవు కర్మ సిద్ధాంతం అని అంటారు. బట్ ఎనీవే ఏదైనా నేను అనేది ఏంటంటే జాగృతిని అట్లనే ఉంచితే అయిపోయేది. నేను అనేది ఏంటంటే జాగృతి గౌరవాధ్యక్షురాలు వండుకుంటూ ఉంటే అయిపోయేది. దాన్ని మళ్ళీ జాగృతిని బీఆర్ఎస్లో విలీనం చేయడం అనేది నేను చెప్పాను, వద్దక్క అది వద్దు, అది అదే ఉంటుంది, మేము ఉంటాము, మీరు చట్టసభలకు ఇప్పుడు వెళ్ళాలి, మీరు వెళ్ళాలని చెప్పేసి మేము దగ్గరుండి జాగృతుల్లో రూపాయి కూడా తీసుకోకుండా ఆశించకుండా పనిచేసి పార్లమెంట్కి పంపించాం. ఇక దాన్ని విలీనం చేస్తారు. ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా పార్టీకి రిలేటెడ్ చేయొద్దు, అంటే పార్టీకి సపోర్ట్ తీసుకోవాలి కానీ అందులో కలపకూడదు. ఎందుకంటే ఒక స్వచ్ఛంద సంస్థ అంటే స్వచ్ఛందంగానే ఉండాలి. కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ నాయకురాలు అంటే కూడా తనకంటూ ఒక స్వదాగా కొన్ని మోరల్స్ ఇక్కడ షేర్ చేసుకోగలుగుతుంది. పార్టీ పరంగా ఎంపీగా ఉన్నా కూడా ఒక వ్యవస్థాపకురాలుగా ఒక గౌరవ అధ్యక్షురాలుగా గౌరవంగా ఉండాలని చెప్పాం. కమిటీలను రద్దు చేసి ఎక్కడోళ్ళు అక్కడ ఆగం చేసి ఎవరి జీవితాలు అటు అయిపోయినాయి. ఎంతో నమ్ముకున్నాం తెలంగాణ వస్తే మాకు కూడా ఏదన్నా చేస్తుంది అక్క, తెలంగాణ వస్తుంది. ఎవరేం చేయకుండా తనని మాత్రం మేము పంపించాము ఎంపీగా, రద్దు చేసింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో భారత జాగృతి అని మళ్ళీ కమిటీలు వేసింది, మళ్ళీ పాత వాళ్ళందరినీ వదిలేసింది. నేను అనేది ఏంటంటే ఇవన్నిటికి కూడా ఈ ఏడుపు కారణం కూడా కావచ్చు అనేది. మీరు మీ కవిత కమిట్మెంట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. కమిట్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత అదరదు బెదరదు, మొండి స్వభావం, దగ్గర నుంచి చూసినాడు చెప్తుంది. కానీ గట్స్ మాత్రం బాగుంటాయమ్మా. నేను అనేది ఏంటంటే ఆ గట్స్ అనేది, ఆ బాధ అనేది, ఆ పెయిన్ అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉండి వాళ్ళతో ఎదిరించి బయటికి వస్తే నిన్ను ఓన్ చేసుకునేవాళ్ళు ప్రజలు. అది మీరు అన్ని కోల్పోయిన తర్వాత జైలు వేసి వచ్చిన తర్వాత మీకు ఇంట్లో అభిమానం ఇస్తలేరు, గౌరవం ఇస్తలేరు, విలువ ఇస్తలేరు అని చెప్పేసి శాసన మండలిలో చెప్పడం అనేది తప్పు అనేది నేను అంట. శాసన మండలి అనేది ఒక ఎమ్మెల్సీ పదవి అనేది రాష్ట్ర అభివృద్ధి కోసము, సంక్షేమ పథకాల కోసం దాని గురించి మాట్లాడాలి. ఆత్మగౌరవం ఇస్తలేదంటే ఇంట్లో అక్కడ పడేసుకుని వచ్చి వెతుకుంటే కరెక్ట్ కాదంట. మహిళగానేమో బాధపడతాను, నేను 100% అప్రిషియేట్ చేస్తా, మీరు పార్టీ పెడతా అంటున్నారు కాబట్టి ఆహ్వానిస్తాం. రాజకీయ పరంగా చూసినాం అనుకోండి, ఇల్లున్నప్పుడే చక్కదిద్దుకుంటే అయిపోయేది కదా. అప్పుడు మీకు తెలియదా నాకు నడవలేదు, ఎందుకు నడవదు? కేసీఆర్ కుటుంబంలో ఒకసారి బిడ్డదే నడవకపోతే ఇంకా పార్టీలో మహిళలకు భద్రత ఎక్కడ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్పిన. మీరు 10 ఏళ్ళ నుంచి చూసిరో చూడలేదో, 5 సంవత్సరాలలో ఒక మహిళకు మంత్రి లేదు. ఇప్పుడు అదే తన బిడ్డనే చెప్పింది కదా, ఇప్పుడు మహిళలకి ఇక్కడ భద్రత లేదు. మేము అంతకుముందు నేను ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు పోరాడిన. నేను ఆమె వెంబడి వండుకుంటూ తనకు వండుకుంటూ తన దగ్గర చేసుకుంటూ నేను అన్ని చేసుకుంటూ వచ్చాను. నేను అన్ని చూసుకుంటూ వచ్చిన తర్వాత తను రాజకీయంగా వెళ్ళిపోయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. సరే ఎవరి దారిలో వాళ్ళు అనుకున్నాం. ఆమె మీద విమర్శలు కూడా లేదు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి నేను కూడా 2014 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, రాజకీయాలలో ఎదగాలనుకున్నది నా ఇష్టం అన్నమాట. సో తనని ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, మాకు ఇప్పుడు ఎన్జిఓ ఉంది. నాకు ఎన్జిఓ ఉన్న నేను ఎన్జిఓని అసలు పార్టీకి ఎన్జిఓకి సంబంధాలు ఉండవు. ఎన్జిఓ పరంగా సంధ్యక్క అంటారు, రెడ్డి అనేవారు అనరు. కాంగ్రెస్ పార్టీలకు వస్తే బొజ్జ సంధ్యారెడ్డి, అక్కడ వస్తే సంధ్యక్క వస్తుంది. సంధ్యక్క ఎవరన్నా మేడం అంటే కూడా అంట, మేడం అంటే దూరం అయిపోతున్నాను మనము అక్క డైరెక్ట్ చెప్తా నేను. ఇప్పుడు మీరు యాంకర్లు ఎవరైనా చేసినా కూడా మేడం వద్దురా, నేను పెద్దదాన్నే కాబట్టి అక్క అంటే అయిపోతుంది. అట్లా అనేది నా భావం అనమాట. మహిళలు మాత్రం కంపల్సరీ కవితతో పాటు చట్టసభలకు 10 మంది మహిళలను దేవాలంటున్నా. ఆమె పార్టీ పెడతా అంటుంది, స్వాగతిస్తున్నాం.
ఓకే అక్క. ఇంతకు ముందు మీరు పార్టీ స్థాపిస్తుంది కొత్త పార్టీ అని అన్నారు. సో, ఇంతకు ముందు జైలుకెళ్ళి బయటకొచ్చిన తర్వాత ఒక లేఖ ద్వారా ఒక ఇష్యూ అయింది. సో, కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుందా అని గూడా అప్పుడు చర్చ నడిచింది. నడిచినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గూడా మా తండ్రి కాలం నేను చెయ్యను వ్యతిరేకంగా. నేను పార్టీ స్థాపించట్లేదు. సో, అలాంటివి ఆపండి అనే విధంగా గూడా అప్పుడు మాట్లాడింది. సో, ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ నేను ఖచ్చితంగా పార్టీ స్థాపిస్తానన్న విధంగా మాట్లాడింది. సో, అప్పుడు అలా అన్నది ఇప్పుడు తను ఇలా అన్నది. ఇండిపెండెంట్ గా ఎదగడం తనకి ఇష్టం అమ్మా. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా తనకంటే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది తన బ్లడ్ లో. హ్మ్. నేను అనేది ఏంటంటే ఎట్ ద సేమ్ టైం మీతో పాటు 10 మంది ఎదగాలని నా కాన్సెప్ట్. ఇప్పుడు నాకు ఆమెకి ఇద్దరు పడింది అక్కడే, అంతేనా? అందుకే బయటకు వచ్చేసా. ఓకే. నేను అన్నది ఏంటంటే మీరు నన్ను మహిళా విభాగానికి కన్వీనర్గా ఉన్నాను, ఓకే. ఓకే. ఇది ఇట్లనే ఉండనియండి. హ్మ్. నువ్వు కమిటీలు రద్దు చేస్తే మా పరిస్థితి ఏంది అవును. అన్నం. అట్లుండదు. హ్మ్. మొత్తం నేను ఇది నాకే కావాలి, అది నాకే కావాలి, ఇది అన్ని నాకే నాకే కావాలి, కావాలి. నాకే కావాలి. నీకేం తక్కువైందమ్మా? తెలంగాణ ప్రజలు ఎంపీ ఇచ్చిరు, ఎమ్మెల్సీ ఇచ్చిరు, నిమ్మలంగా ఇంట్లో కూర్చొని ఎమ్మెల్సీ పదవి చూసుకోవచ్చుగా. ఇప్పుడు కొట్లాడేది ఎందుకు? ఆత్మాభిమానం. సరే నువ్వు ఏదో లిక్కర్ దందా చేసినందుకు సరే ఫ్యామిలీ సపోర్ట్ తో చేసినావు. వాస్తవానికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎందుకు చేస్తారులే. కానీ ఎవరు చేయరు. ఏదేమైనా కూడా కొంచెం అనుకోగా ఉంటే బాగుండేది కదా. అవును. మీరు మీరు ఎదగాలనుకుంటారు, సీఎం సీఎం అనిపించుకుంటున్నారు. ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే నేను కాదనను. కాకపోతే ఏంటంటే మారల్ సపోర్టింగ్ అనేది సరే. ఎనీవే తన బాబు చేతి పట్టుకొని వెనుక నేను ఉన్నానని ఒక భరోసా కల్పించడము, కొడుకు, ఇవన్నీ చూసినప్పుడు కొంచెం సెంటిమెంట్ అనిపిస్తుంది. అనేది ఏది ఏమైనా సరే మహిళలు మాత్రం చట్టసభలకు రావాల్సిందేనమ్మా. హ్మ్. ఎందుకంటే మగవాళ్ళతో సమానంగా మహిళలు అయితే ఉండాల్సింది ఎదగాలి. కాబట్టి. ఓకే. అది 100% నేను కోరుకుంటా. హ్మ్. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులను తీసుకురావాలి. కవిత గారికి మీ 6 టీవీ ద్వారా చెప్తున్నాను. ఓకే. ఇంకా చాలా మంది మహిళలు రావాలి. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళని రాజకీయాలకు తేవాలి. ఓకే. మళ్ళీ ఇండ్లకెళ్ళి తీసుకొచ్చుకొని మళ్ళీ డబ్బున్నోళ్ళని తీసుకొని మళ్ళీ పెట్టడం, మళ్ళీ అదైతే అదొకటి. తర్వాత స్వార్థం వదిలి పెట్టాలి. స్వార్థం లేకపోతే మీరు పైకి ఎదుగుతారు, మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా అవుతారు. స్వార్థం అనేది అంటే పార్టీ ఎదగదు. మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ అయింది. హ్మ్. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నమ్ముకొని మళ్ళీ కొత్త కమిటీలు వేస్తారు కదా, జాగృతి, భారత జాగృతి పెట్టింది. మళ్ళీ అవును. ఆ భారత జాగృతి వల్ల ఎవరికి ఏం చేసిండ్రు? Hmm. అది కేవలం ఆ భారత జాగృతి అంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. దేనికోసం? 33% రిజర్వేషన్ ఎప్పుడు చేయాలి? తను పార్లమెంట్లో ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ చేయాలి, లేకపోతే ఈ పదవి నాకు వద్దని రాజీనామా చేయాలి. సో ఇవన్నీ కాకుండా ప్రజలకు అందరికి తెలుసు. హ్మ్. సరే మార్పు అనేది సహజం. అవును. మారిందేమో. ఓకే. మారితే ప్రజలు రిసీవ్ రిసీవ్ చేసుకుంటారు. చేసుకుంటారు. ఆ రిసీవ్ చేసుకున్న వరకు ఓపిక ఉండాలి అంతే. మనం ఆమె పార్టీ పెట్టడం తప్పు కాదు, రాజకీయంగా రావడం తప్పు కాదు. మీరు బాధపడడంలో న్యాయం ఉంది. నేను అనేది ఏంటంటే కుటుంబ గౌరవం అనేది శాసన మండలిలో కొంచెం ఇబ్బంది అనిపించింది. అక్కడ ఆడపిల్ల ఏడుస్తుంటే అక్కడ తండ్రి ఎంత బాధపడుతున్నాడు. Yes. ఏ తండ్రికైనా ఖచ్చితంగా, ఆడపిల్ల అంటే ఎంత బాధ ఉంటుందమ్మా. అవును. అందులో ఒకటి ఖచ్చితంగా. గారాబల కూతురు ఈమె. Yes. కాబట్టి ఎందుకో నాకు సస్పెండ్ చేసినా కూడా లోపల బాధ అనేది ఖచ్చితంగా ఉంటది కూతురమ్మా, ఎవరికైనా. Yes. కూతురు అవును. అన్నగా అంటే కొన్ని, కానీ రాజకీయాల కోసం కుటుంబ విలువలు అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. వాళ్ళిద్దరు కూడా బాండింగ్ బాగుంటుండే, అన్నా చెల్లెల్ది. సో అంటే రాఖీ ఫెస్టివల్ కి నేను కూడా నేను ఉన్నాను కదా. తనకు చిన్న మేము నైట్ రైల్వే జైలుకి వెళ్ళినప్పుడు మాకు బెయిల్ రాలేదు. హ్మ్. తెల్లారి 3 o'clock 4 o'clock బెయిల్ వచ్చినప్పుడు మాయంబడే ఉన్నాడు హ్మ్. అన్నగా. అవన్నీ నాకు ఇక్కడ ఉన్నాయి, దగ్గరుండి చూసారు. దగ్గరుండి చూశాను కాబట్టి. 13 మందికి వెళ్ళాం జైలుకి. విమలక్కకేమో గద్దరన్న వచ్చి బెయిల్ ఇప్పించాడు. 13 మందికి తినే ముగ్గురం. మీరు ఎన్ని రోజులు ఉన్నారు మేడం? అదే మనకు రైలు రోకోగప్పుడు జైలుకి తీసుకెళ్లారు. అదే తెల్లారి గట్ల 4 o'clock ఏమో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చింది. అప్పుడు తనతో పాటే ఉన్నాం కాబట్టి మనకు అవన్నీ తెలుసు. తర్వాత పోలీస్ స్టేషన్లలో మస్తు కేసులు అయినాయి, అసెంబ్లీ ముట్టడి ఇచ్చినాము, ఏదేం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినాము. సో తెలంగాణ ప్రజలు కూడా తనకు మంచి అవకాశం ఇచ్చారు, తను నిలుపుకోవాల్సి ఉంది. సరే దందాలు మస్తు చేసుకుంటాము ఎదగడానికి, బిజినెస్లు, కానీ కొంచెం మహిళల మనోభావాలు బతుకమ్మ పెట్టుకున్నారు, మహిళలు వాళ్ళ మనోభావాలు ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలాగా ఉంటాయి కదా. అట్లా ఇంకేదైనా బిజినెస్ చేస్తే అయిపోయేది కదా, ఇది ఎందుకు చేసింది, మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది అందరికీ కూడా. సో దానివల్ల అది కొంచెం మారాలి అంటే టైం పడుతుంది. అంత తొందరగా ప్రజలు రిసీవ్ చేసుకోలేరు కదా. సరే ఎనీవే మీకు స్వేచ్ఛ ఉందా లేదా అనేది కాదు, ఎవరు స్వేచ్ఛ ఎవరిని హర్షించేది ఉండదు, హరించేది ఉండదు. మీరు ఒక మహిళగా మీరు ముందుకెళ్ళండి. మాలాంటి వాళ్ళని అంటే ఇట్లా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ఇంకా సోషల్ సర్వీస్ చేసి ముందుకెళ్ళి పబ్లిక్లో ఉన్న వాళ్ళను, ఒక వాయిస్ ఉన్న వాళ్ళని చట్టసభలకు తీసుకెళ్ళి మీరు మోరల్ సపోర్ట్ అండ్ ఆర్థికంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి.
అప్పుడు మీరు సరే పోటీ చేయడం మనంతు గెలుస్తామా గెలవడం తర్వాత తర్వాత అవును. కాబట్టి మీరు అట్లా మహిళల్ని మీరు ఎంకరేజ్ చేయండి చూద్దాం. మీరు ఎక్కువగా మహిళలు ఎదగాలి అనే విధంగా కాన్సెప్ట్‌తోనే ఉన్నారు కాబట్టి, సో, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు ఇండిపెండెంట్‌గా తను ఒక పార్టీని స్థాపించాలనుకుంటుంది. సో, మీరు ముఖ్యంగా ఏంటి అనంటే, సో, అక్కడ గూడా ఖచ్చితంగా మహిళల్ని తీసుకురావాలి, బ్యాక్ సపోర్ట్ లేని వాళ్ళని అని అన్నారు. సో, మీకు గూడా ఏమన్నా పార్టీ పెట్టే అవకాశాలు గాని, ఇలాంటివి నేను అంటే మహిళల పెట్టానా? గురించి నేనా? ఆ! అలాంటిదేం లేదంటారా? మనము పార్టీ పెడితేనే హెల్ప్ చేసినట్టు కాదు. హ్మ్. మనకు ప్లాట్ఫామ్ కావాలంటే 10 మందికి హెల్ప్ చేస్తే అదే ప్లాట్ఫామ్ వస్తుందమ్మా. హ్మ్. అందేముంది ఇప్పుడు పార్టీ అంటే మామూలు విషయం అమ్మా. ఫైనాన్షియల్‌గా ఉండాలి కదా. ఉండాలి చాలా. ఉట్టిగానే పార్టీ పెట్టంగానే అయిపోద్దా? అయిపో అది కాదు. ఏదైనా మనం పని చేయాలంటే మనకి ఒక స్వచ్ఛంద సంస్థ అనేది ఒక ప్లాట్ఫామ్. అవును. 10 మందికి చెయ్యి. హ్మ్. రోజు ఎక్కర్లే. హ్మ్. నీకు ఇష్టం ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు చెయ్యి. మీరు సమాజ సేవ అనేది చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆర్థికంగా మహిళ దూసుకొని పోవాలి. రాజకీయాలలో కూడా పోవాలి యెస్. ఖచ్చితంగా. అనేది అంటాం. కానీ ప్రతి ఓళ్ళు వచ్చి పార్టీ పెట్టేస్తే అది ఈజీ ఇంత ఈజీ ఈజీ కాదు కాదు. కదా. యెస్. ఈజీ కాదు అది. సరే ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె దగ్గర సోర్స్ ఉంది కాబట్టి పెడతాను. నేనైతే అట్లేం లేదు. ఉన్న దాంట్లో ఈ సీఎం ఫౌండేషన్ చుట్టాలి కదా మరి. ఈ ఫౌండేషన్ ని డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వెళ్ళేసి ఓకే. ఏమన్నా టెండర్స్ గవర్నమెంట్ పరంగా పనులు వస్తే చేసుకొని 10 రూపాయలు సేవ సేవ్ చేస్తూ చేస్తూ. ముందుకు వెళ్తాను తప్ప నాకు పార్టీ పెట్టేది లేదు, కవిత పిలిస్తే పోయేది లేదు, ఏం లేదు. నాకు హ్యాపీగా కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలు ఇచ్చింది. హ్మ్. నాకు హ్యాపీగా ఉంది. నాకు ఒక పార్టీలో ఎదగాలనుకున్నా. అందులో కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది. ఓకే. కన్న తల్లిదండ్రులు తప్పు చేసినా కూడా దగ్గరకు తీసుకుంటారు. హ్మ్. అది ఉండదు. కవిత అట్లా ఉండదు. ఓకే. ఓకే. కవిత ఉండదు. హ్మ్. తన పార్టీలో కూడా మహిళలకు స్థానాలు ఉండదు కాబట్టి తను బయటకు వచ్చింది. కవితక్కను ఒకటే కోరుకుంటున్నా, హ్మ్. మీ మనసు మార్చుకున్నట్టు మార్చినారనేది మీరు నిరూపించుకోండి. గతంలో ఉన్న జాగృతి వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. వాళ్ళందరిని పిలుచుకోండి. హ్మ్. మీరు పిలిస్తే అక్క పిలుస్తుందంటే తమ్ముళ్ళు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు. అవును. వాళ్ళందరిని మీరు పిలుచుకోండి. హ్మ్. మీరు ఇంకా మళ్ళీ ముందుకెళ్ళేసి ఇక నుంచి అయినా జాగృతి అనేది మీ గుండెల్లో పెట్టి చూసుకోండి. జాగృతి అనేది మీకు ఒక బతుకు ఇచ్చింది. జాగృతి అంటేనే కవిత అంటే జాగృతి. జాగృతి. కాబట్టి మనం ఎప్పుడు బ్యాక్ అది మర్చిపోకూడదు. Yes. మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్. ఇవాళ మదర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఒక వ్యవస్థాపకురాలు బొజ్జ సంధ్యారెడ్డి అంటే దాంట్లో ఉన్నంత ఆనందం నాకు కోట్లు ఇచ్చినా రాదు. హ్మ్. నేను సర్వీస్ చేశాను. నేను ఇక్కడ కూర్చున్నాను. అది మీరు ఊర్లలో పోయి తెలుసుకున్నా చెప్తారు. హ్మ్. తను మాకు జాకెట్లు నేర్పించింది, మా ఊర్లలోకి వచ్చింది, మా అక్క వచ్చింది అట్లా చెప్తారు. ఓకే. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. 1-2 కార్యక్రమాలు కాదు, 22 సంవత్సరాలు నిరంతరం కొన్ని వేల సెమినార్స్, యెస్. వేల ప్రోగ్రామ్స్ చేశాం. అవును. సో నాకు నచ్చింది నేను చేసిన. నేను అనేది కూడా తనకు కూడా అదే చెప్తున్నాను. మీకు మంచిగా మీ పిల్లలు ఉన్నారు. ఇంకొక ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ అనేది అది అందరికీ దొరకదు. దొరకదు. అవును. నిజం మేడం. యెస్. మనకి ఎంత సపోర్ట్ చేసినా ఏదో ఒక మాట అంటేనే ఉంటారు, సూటిపోటి మాట. హ్మ్. కానీ ఇప్పుడు హస్బెండ్ పిల్లలు సపోర్టింగ్ ఉంటుంటే హ్మ్. వాళ్ళ నాన్న చేసిన పుణ్యం అది. అవును. తను చేసింది కాదు, వాళ్ళ నాన్న అమ్మ చేసిన పుణ్యం తెలంగాణ తెచ్చిండు. లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో, హ్మ్. ఒక ఈమె ఆశీర్వాదంతో, ఆ తండ్రి ఆశీస్సులు బిడ్డకున్నాయి కాబట్టి ఇప్పుడు భర్తనే సపోర్ట్ లేకపోతే పరిస్థితి ఏంది? పిల్లలు ఎంతగా? సపోర్ట్ లేకపోతే పరిస్థితి ఏంది? అవును. నేను అనేది ఏంటంటే ఎవరైనా కూడా భర్త పిల్లలు తోడుగుంటే ఈ ఎక్కడికైనా. ప్రపంచం అంతా మన దగ్గర ఉన్నట్టే. అవును. అందుకే చెప్తా నేను, మన పిల్లలు మనకు ముఖ్యం. హ్మ్. మన ఇల్లు ఫస్ట్ ఇంట్లో అయినాకనే బయట. బయట. అవును. ఇంట్లో ఉద్ధరించదు, బయట ఏం ఉద్ధరిస్తాం. అవును. కాబట్టి ఆ విషయంలో మాత్రం నేను సెల్యూట్ చేస్తాను కవిత వాళ్ళ ఫ్యామిలీకి కూడా. ఓకే. అనిల్ అక్క అంటాం కాబట్టి బావ అనేటోళ్ళు, అనిల్ బావ అని. అంటే మేము అందరం జాగృతి వాళ్ళు అందరం. బావగారు కూడా మంచి సపోర్ట్ చేస్తారు తనకి. నాకున్న బంధం చెప్తున్నా. మళ్ళీ కవిత కాంగ్రెస్ లీడరు అమ్మో పొగుడుతుంది, ఆమెను ఇది చేస్తుంది, లేకపోతే ఇంకేదన్నా తప్పంటే తప్పని అన్నాను, ఇప్పుడు చెప్తున్నాను. అనిల్ గారు మంచి సపోర్టింగ్ ఉన్నారు, పిల్లలు కూడా మంచి సపోర్టింగ్ వాళ్ళకి. బట్ తను ముందుకెళ్తుందనే నమ్మకం అయితే ఉంది. ఇంకా ప్రజలు చూడాలి ముందు ముందుకేం జరుగుతుంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేదే మరి. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తారు. అవును, అన్ని గమనించే కాబట్టి చూస్తారు ప్రజలు కాబట్టి ఇచ్చిన తీర్పుని మనం చిరుసా వహించాల్సింది. ఖచ్చితంగా. పర్వాలేదు, ఒకసారి మీరు పార్టీ పెట్టిరంటే ఒకసారి కాకపోతే ఇంకోసారి గెలుస్తారు. గెలుస్తారు. కాబట్టి మీరు స్టాండ్ గా ఉండండి. భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి, తెలంగాణ మహిళల ఆశీస్సులు ఉంటాయి. ఒక బిడ్డగా మీరు బాధపడకండి, స్ట్రాంగ్ ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి. డెఫినెట్ గా మీరు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తారు, సాధించాలనే నమ్మకంతో మీరు వెళ్తున్నారు. కాబట్టి మీరు రియలైజేషన్ అవడమే హ్యాపీ అన్నమాట. సో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు కూడా మేము ఇచ్చిన హామీలని నెరవేరుస్తాం.
తప్పకుండా రాబోయే రోజులలో ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి ఏదేమున్నా అందరం కలిసి మంచి ముందుకెళ్ళాలి. రాష్ట్రం 2026 హ్యాపీగా ఉండాలని సందేకంగా కోరుకుంటున్నాను. ఓకే అక్క. సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది ఒక కాలేజ్లో. ఏంటి అని అంటే ఒక అమ్మాయి సో పీరియడ్స్ ఉంది. సో కాలేజ్కి లేట్ రావడం వల్ల ఒక సార్ వాళ్ళు లెక్చరర్లు నీకు ఎందుకు లేట్ వచ్చావంటే సార్ ఇలా ఉంది నాకు అది అని అన్నప్పుడు డైరెక్ట్గా చూపి అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి నిజంగా మానసికంగా అది కుంగిపోయి మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయింది. సో దీని గురించి మీరు అంటే నేను ఏమంటున్నా అంటే అమ్మాయిలు సెన్సిటివ్గా ఉండొద్దంట, మోరల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలంటే అది తప్పులే. అది అసలు అది ఎవరం కూడా సభ్య సమాజం, ఏ గవర్నమెంట్ కానీ ఏ పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా అట్లా అనరు, సపోర్ట్ చెయ్యరు. అది అక్కడ ఏం జరిగింది అనేది ఇంట్రాగేషన్ కూడా అవుతుంది. అది వినడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. సృష్టి ఇదేంటంటే ఒక సృష్టి ధర్మం అనేది మనకు ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది. ఎందుకంటే అమ్మాయిలు వాస్తవానికి కూడా ఇప్పుడు మన ఇక్కడ గవర్నమెంట్లో అనుకుంటాం, పార్లమెంట్లో 5 days కూడా హాలిడేస్ అడుగుతున్నట్టున్నారు. ఆ పెయిన్ అనేది అదేది ఒక ఆడబిడ్డకి తెలుసు. కాబట్టి అమ్మాయిలు అంత తొందరగా మీరు సెన్సిటివ్గా తీసుకోవద్దు నాన్న. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. రాబోయే రోజులకు కాబోయే భావితరాలకు మీరు మంచి లైఫ్, స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైనా ఉన్న ధైర్యంగా ఉండాలి. ఒకవేళ కాలేజ్కి రాలేదని నాకు అవసరం లేదు, ఇంటికి వచ్చేసేయండి, నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. మీకు అట్లా ఇబ్బంది ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. కానీ చదువు కోసము బాధపడుతూ మీరు అలా చేస్తే ఈరోజు తల్లిదండ్రులకు ఎంత బాధ చెప్పండి. అంటే అమ్మాయి కుమిలిపోయింది. కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది ఏమో డైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తారు, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు అమ్మాయిలు, ఏడిచేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తల్లిదండ్రులు కొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి. నాన్న నేనున్నా, నీకు ఇట్లా ఏం లేదు, ఎంజాయ్ చేస్తూ చదువుకున్నానా, చదివే జీవితం అన్నట్టుగా కాకుండా, వాస్తవమే కదా చదివే జీవితం కాదు కదా, వచ్చినంత వరకు వస్తుంది, స్కిల్స్ కూడా ఉంటాయి, అదొక్కటే కాదు కదా, చదువుతో పాటు ఇంకా కొన్ని కూడా ఉంటాయి. కాబట్టి హ్యాపీగా ఉండు అనేది వాళ్ళు కూడా చెప్పాలి. సో వాళ్ళ లెక్చరర్ కి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అది తప్పమ్మా, ఒక బిడ్డ తల్లిగా ఇప్పుడు నువ్వు నీకు కూడా ఒక సిస్టర్ లాంటిది. ఇప్పుడు ఎవరైనా అది కరెక్ట్ అని ఎవరంటారు, అది వినడానికి కరెక్ట్ లేదు. ఎట్లా అంటే ఏం చూపించడం అది ఎంత ఇంకా అది అది అసలు కరెక్ట్ కాదు. మరి ఆ లెక్చరర్ ఆయనకు మైండ్ ఎట్లుందో తెలియదు, అసలు ఆయన సైకాలజీ ఎట్లుందో తెలియదు. ఇలాంటి వాళ్ళే సైకాలజీగా వాస్తవానికి నేను చూడలేదు అసలు ఏం జరిగింది అనేది. నేను ఇందాక చెప్పారు ఏదో కొంచెం యూట్యూబ్లో చూసా, ఏది చూసినా తల్లి కడుపుకోతా బాధ. అది మామూలుగా అయిందని కాకుండా ఆ విషయంలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ ఆ లెక్చరర్ కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి అమ్మాయిని ఓన్ చేసుకొని సరే నాన్న అని చెప్పేసి చెయ్యాలి. అందుకే కదా స్కూళ్ళల్లో 6th class పిల్లలకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక స్టాఫ్ రూమ్ ఉంటుంది, పెయిన్ వచ్చినప్పుడు పడుకోవడము, ఇవన్నీ మనకు తెలియాల్సిందే, దాచిపెట్టుకునేది ఏముంది ఇక్కడ. కానీ ఎంకరేజ్ చేయాలి. స్కూళ్ళల్లో అవేర్నెస్ తెస్తూనే ఉన్నారు, సీఎం గారు చెప్తూనే ఉన్నారు. విద్యార్థులకు తర్వాత ఒక భరోసాను కల్పించడము, విద్యాశాఖలో మార్పులు తీసుకురావడము, టీచర్స్కు మీరు ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు, పిల్లల్ని బాగా చూసుకోవాలని సీఎం గారు చెప్తూనే ఉన్నారు. ఎవ్వరు సీతక్క గారు కూడా ఇలా మహిళల పట్ల తను బాగా చెప్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా కూడా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటుంటారు, టీవీలు చూస్తూనే ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అట్లా అనడం అనేది అసలు సభ్య సమాజానికి తలదించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలు, నాకైతే బాధగా ఉంది అమ్మాయిని చూస్తే. అసలు అది వినడానికి మనకు కూడా మనమే అసలు మనం పీరియడ్ వచ్చిందని చెప్పుకోవడానికి కూడా చెప్పుకోం బయటికి. మనం అలాంటిది ఎవరైనా ఎవరి ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం ఆ టైంలో. సో అది సృష్టి ధర్మం, తప్పేం కాదు అది. కొంతమందికి పిల్లలకి పెయిన్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంటది, అది వస్తుంటది, పిల్లలంతా నీరసము, వామిటింగ్స్ వస్తుంటాయి, తినబుద్ధి కాదు 5 days. అవన్నీ కూడా అది తీసుకెళ్ళాలి, మనం చెప్పాలి. ఇంకా దాన్ని ఒక ఈ కాలేజీలలో కానీ అట్లాంటి టైంలో ఉన్నప్పుడు, లేడీ టీచర్స్ ఉన్నప్పుడు అట్లా చెప్పినప్పుడు అది మనం ఈసారి మనం చెప్పాలి. చెప్తూనే ఉన్నారు, అయినా కూడా దాన్ని ఇంకా కూడా కొంచెం తీసుకోవాలి. ఏముంటుంది మళ్ళీ ఆయన పిలవడం, మాట్లాడడం, ఏదో అనడం, అది కాదు. ఇక సంస్కారవంతుడు ఉపాధ్యాయుడు అట్లా మాట్లాడినాక ఎవరికై చెప్పుకుంటామో. అదే కదా, తల్లిదండ్రుల తర్వాత గురువు ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి అట్లా చేయడం అనేది నాకు తెలిసి చెయ్యరు ఎవరు అసలు. మరి అది ఎవ్వరు కూడా, అదే కదా, లేడీ టీచర్ కూడా అడగడానికి లేదు. ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడు వినలేదు. ఇంతగా అనిపిస్తుంది, నిజమేనా అని అందుకే అంటున్నా. లేడీ టీచరు అడిగింది అంటే
సరే ఆమె కూడా అడగకూడదు. అడగరు, అదే కదా. ఇది నిజమా అని అసలు చెప్పింది వినాలి. ఉమ్, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఎంత ఘోరం అంటే అది అసలు చిచి తనని సస్పెండ్ చేయాలి. చేయాలా నీ వర్షన్లో ఖచ్చితంగా కదా? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఒక ఆడపిల్లను ఉమ్, తన కూతురు లెక్చరర్ అంటే అమ్మాయి కూతురు లాంటిది కదమ్మా. సో ఆయన ఎందుకు మరి ఆ మాటలు మాట్లాడినరో, వీళ్ళకి ఏం చదువులు ఏం సంస్కారం నేర్పిస్తున్నాయి ఏందో కానీ బాధపడాల్సిన రోజే. అవును. వాళ్ళ అమ్మని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎత్తుకెదిగిన అమ్మాయి అయింది అంటే చాలా బాధనే కదా. రేపు పిల్లలు నాకు భరోసా ఉంటారు, నా పిల్లలు నాకు అనేది తల్లిదండ్రులు మళ్ళీ రాదు కదా, మానసికంగా ఈ కుంగిపోతారు. మధ్య కాలంలో కష్టపడి చదివిస్తున్నారు. ఏదన్నా సెన్సిటివ్ కూడా అమ్మ పిల్లలు. ఉమ్, ఫోన్లు ముట్టుకోవద్దంటే బాధనే, ఏ కొంచెం చేసినా, గట్టిగా మందలిచ్చినా బాధనే. ఇవన్నీ కూడా బాధనే. ఏదేమున్నా లైఫ్ ఈజ్ రిస్క్ అమ్మ. రిస్క్ తో కూడుకున్నదే కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక్కరని కదా అందరి మీద ఉంది. ఇంకా అట్లాంటివి కూడా జరుగుతుంది చూసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, చివరిగా మేడం ఒకటి, సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ ఇష్యూ అయిపోయింది, సో మార్పు వచ్చిందంటారా? ఇదొక్కటి. నేను మార్పు గురించి మాట్లాడలేదు. నా అభిప్రాయం తెలియజేసి నార్మల్ గా మార్పు వచ్చిందని నేను ఎట్లా చెప్తా? అంటే ఈ మధ్య కాలంలో కొన్ని నేను మార్పు అనేది జడ్జ్ చేసేది నాకు రైట్ లేదు. ఓకే, అభిప్రాయం తెలియజేసిన అంతే. మార్పు వచ్చిందా లేదా అని నేను ఇంకా తొంగి చూడలేదు సమాజం. నాకు వేరే పని లేదా ఇక. అంతే. ఆ సంఘటన జరిగినప్పుడు నా అభిప్రాయం చెప్పిన దర్శాలు. మార్పు వచ్చిందా లేదా అనేది సంధ్యారెడ్డి జడ్జి చేయడానికి లేదు ఇక్కడ. ఎవరిష్టం వాళ్ళు, ఏది ఉందో నా వర్షన్ నేను చెప్పిన అంతే తప్ప ఎవరి మనోభావాలు చెప్పని కానీ, ఏ పార్టీ మనోభావ సిద్ధాంతాలను తప్పి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేది కదా. దట్స్ ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఒక సంధ్యక నా భావం చెప్పిన. మార్పు వచ్చిందా రాలేదనేది నాకు అనవసరం. ఎందుకంటే అది చెప్పి మెసేజ్ ఇచ్చిన అంతే తప్ప ఇక అందరి జీవితాలలో మార్పు వచ్చిందా మార్పు వచ్చిందని చూసే పని నాది కాదు. ఆ డ్యూటీ. మార్పు వచ్చిందా మార్పు రాలేదా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ కుటుంబాల విషయం, వాళ్ళ విషయం. ఎందుకంటే చెప్పేది మనం చెప్తాం అంతే. ఇప్పుడు గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకుపోతాం నీళ్ళు తాగబడానికి, తీసుకుపోయే బాధ్యత మనది. తాగనేది అక్కడ దాని బాధ్యత. కాబట్టి మనం కూడా నడుస్తుంది, నడవనియండి. ఎవరి అభిప్రాయాలను ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. మనం సమాజంలో మార్పు అంటే అందరం రావాలి. మన ఇంటి నుంచే మార్పు అనేది రావాలి. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మార్పు అనేది మాత్రం కంపల్సరీ రావాల్సిన అవసరం. భావితరాలకు ఇవ్వడానికి మాత్రం ఒక మంచి మెసేజ్ అన్నమాట. యుగాలు మారినా ఏది మారినా మనం పద్ధతులు మనం ముందుకెళ్ళాలనేది ఒక అక్కగా నేను. ఓకే, మహిళలకు చివరిగా ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏంది, మగవాళ్ళతో సమానంగా ఆర్థికంగా ఎదగాలి అంటే అట్లా అయితేనే ఇద్దరికి ఈక్వల్ రైట్స్. అంటే ఇంకా భేదాభిప్రాయాలు రావు. ఇప్పుడు చూసింది కదా, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్నే వేసుకుంటుంది, వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తలేరు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎదగండి, మీ లైఫ్ మంచి లీడ్ చేయండి. ఉమెన్ గా ఒక బిజినెస్ ఉమెన్ గా ఎదగండి. మంచిగా పొలిటికల్ లీడర్ కూడా రావచ్చు, కొన్ని ఉంటాయి కదా. తర్వాత మీకు నచ్చిన వ్యక్తిని ఎంచుకొని పెళ్లి చేసుకోవచ్చు, ఫ్యామిలీని ఒప్పియచ్చు. నేను అనేది ఏంటంటే ప్రేమ వివాహంలో కూడా ఒప్పించి మెప్పించి చేస్తే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది అనేది. అంతే. ప్రేమించడం తప్పు కాదు, ఇష్టపడడం తప్పు కాదు. అభిప్రాయాలు తెలుసుకోవాలి, కొంచెం వెయిట్ చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఫ్యామిలీస్ దూరం చేసుకోవద్దు, విచ్ఛిన్నం కావద్దు. ఏదైనా సరే ఇప్పుడు కులాలు మతాల గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. మంచిగా వాళ్ళిద్దరు బాగుంటే చాలు అంటే ఉండి మనం ముందుకు వెళ్ళడము. సో వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, వెయిట్ చేస్తే బెటర్ కదా. తల్లిదండ్రులను ఒప్పించుకుంటే కుటుంబాలు బాగుంటాయి. మళ్ళీ ఒంటరిగా వెళ్ళిపోయి ఫీల్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడడం కన్నా అమ్మాయిలకి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నా. మీ స్వేచ్ఛ, మీ ఫ్రీడమ్ ఎవ్వరు హర్షించరు. 100% మీకు రైట్ ఉంది. ఆ రైట్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఎన్నుకునేటప్పుడు కొంచెం అనుభవంతో ఎన్నుకోండి. అమ్మాయిలకి బాగుండండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా మంది ఈ ఫేస్బుక్లు, ఇన్స్టా, సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా మహిళలు కొంచెం ప్రభావితం అవుతున్నారు. అట్లా వేరే తప్పు దారిలో వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒకటి చెప్పేది ఏంటంటే మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి అనేది ఒక సోషల్ వర్క్ గా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. అంతే తప్ప మనం ఎవరిని జడ్జ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు. ఎవరి అభిప్రాయాలు తెలియజేయడానికి వాళ్ళకైతే రైట్ ఇచ్చింది. కాబట్టి ఏదేమున్నా కూడా ఒక ఉమెన్ గా స్ట్రాంగ్ ఉండాలి, మగవారితో సమానంగా అనేది నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యక్క. నిజంగా ఇంత టైం ఇచ్చి మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, తప్పకుండా సంధ్యక్క ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా అమ్మాయిలు మాత్రము అబ్బాయితో సమానంగా ఎక్కువనే ఉండాలనే విధంగా అయితే ప్రతి ఒక్కరికి అయితే ఒక మెసేజ్గా, ఒక తన సలహాగా అయితే చెప్పడం జరిగింది. సో చూసాం కదా, సో చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంది. సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే 6 టీవీ సామాన్యుడి ఆర్ప్రాణం.